అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎండలు విపరీతంగా బగ అంటున్నాయి కదా! రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సంవత్సరం మార్పు వస్తాదేమో అని చూస్తున్నాం కానీ ఏమీ మార్పు రావట్లేదు. ఎవరైనా ఒక ముద్ద వేస్తే తిందామా, నీడ ఉన్న చోట కూర్చుందామా, చల్లగున్న చోట పడుకుందామా అట్లాగా అనిపిస్తుంది కదండీ! హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వీడియో షేర్ చేస్తున్నానండి. సో ఇవాల్టి వీడియోలో హడావిడిగా ఉదయం పూట మా ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది, అలాగే డయాబెటీస్ వాళ్ళకు బెస్ట్ టిఫిన్ అనే చెప్పొచ్చండి. ఎలాంటి మినపప్పు కానీ బియ్యం కానీ వాడకుండా కరకరలాడేటటువంటి హోటల్ స్టైల్ దోశలు అయితేనేమి, వాటిలోకి కాంబినేషన్గా చట్నీ అయితేనేమి, సీజన్ పట్టించి వంటలు ఎలా చేసుకోవాలి, అలాగే మనకు వంటగదిలో చెమటలు వస్తున్నాయి కాబట్టి వంట చేయాలని అనిపించదు కదండి, అలాంటప్పుడు మనం ఎలా చేయాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో నేనైతే డయాబెటీస్ వాళ్ళకు బెస్ట్ టిఫిన్ అని ఎందుకన్నానంటే ఇందులో ఓన్లీ పెసలు జొన్నలండి. జొన్నలు ఒకటైతే పెసలు 1.5 పోసేసాను. ఈ విధంగా నీట్గా కడిగి కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోసేసి మనం ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే ఇంకా ఉదయం లేవంగానే అసలు రాత్రి చాలా లేటుగా పడుకుంటున్నామండి. మామూలుగా అయితే కానీ ఏసీ వేసుకుంటేనేమో చల్లగా అనిపిస్తుంది, ఉక్కటిస్తేనేమో నిద్ర రాదు. సో అట్లాంటప్పుడు ఎండాకాలం సరిగ్గా నిద్రపోలేము కదండి. కొంచెం లేటుగానే లేచానమాట. వంటగదిలోకి వచ్చేసరికి ఎండ వచ్చేసింది. ఈ నడమ అయితే అసలు గ్యాస్ ట్రబుల్ ఎక్కువైందండి. టయానికి తినట్లేదు. అసలు ఎప్పుడు చూసినా కూడా చల్లగా ఉంటే పడుకుందామా అట్లాగా అనిపిస్తుంది. నైట్ నిద్రపోకపోతే ఉదయం మనకి పికప్ ఉండదండి బండి. ఏదైనా కూడా నిద్ర ఉంటేనే మనకు మంచిగా ఆరోగ్యంగా ఉంటామన్నమాట. సో ట్యాబ్లెట్ వేసేసుకొని ఒక 1/2 అవర్ ఆగాలి కదండి. అంత లోపల నేను ఇలాగా స్టవ్ నైట్ తుడుచుకున్నా కూడా ఈ విధంగా అంతా తుడిచేసి పాలు పెట్టేశాను. అలాగే ఎప్పుడైనా కూడా పాల మీద మీగడ ఇలాగ తీస్తూ ఉంటానండి. అందులో ఊరి దగ్గర నుంచి కూడా అమ్మ వాళ్ళు పాలు పంపిస్తున్నారు. మీగడ ఎక్కువగా వస్తుందండి. ఊరిలో పాలు అయితే ఎంత బాగుంటాయి కదా. అమ్మ వాళ్ళు పాలు పంపించినప్పుడల్లా నేను మాత్రము ఓన్లీ పెరుగు మాత్రమే వాడతానండి. అవి తాగటానికి వాడనన్నమాట. పెరుగు కమ్మగా ఉంటుంది. ఇంకా వాటిలోకి కొంచెం నీళ్లు పోసుకొని మజ్జిగ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదండి. ఆల్రెడీ ఒక వీడియోలో మసాలా మజ్జిగ చెప్పాను కదా, చాలామంది ట్రై చేశారు. చాలా బాగున్నాయండి మజ్జిగ అని అంటూ ఉన్నారు. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. తిరుపతి మజ్జిగని పెట్టాను అనమాట. ఉదయాన్నే ఈరోజు సాటర్డే పూజ అనమాట. కానీ నాకు లేయంగానే లేట్ అయ్యేసరికి నేను పూజ చేయలేదండి. డైరెక్ట్ వంటగదిలోకి వచ్చేసాను. ఇంకా పాటలు పెట్టుకొని ఈ విధంగా అత్తయ్యకి అయితే మోషన్కి సరిగ్గా రావట్లేదండి అని చెప్పేసి వేడి నీళ్ళు ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత కాఫీ పెట్టానండి. ఈ నీళ్ళ కాఫీ అంటే 2 గ్లాసులు నీళ్లు పోస్తే 1 గ్లాస్ పాలు పోస్తాం అనమాట. తగినంత కాఫీ పొడి చక్కెర వేసేసి అలాగ చేస్తూ ఉంటాను. ఈ కాఫీ తాగితేనే అత్తయ్య వాళ్ళకి ఇష్టం అండి. కాబట్టి చాలాసార్లు మీరు చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పేసి వీడియోలో షేర్ చేస్తున్నాను. కానీ కాఫీ చాలా బాగుంటుందండి. ఈ కాఫీలో మనము పొంగనాలు కానీ అట్లాగా తింటే మంచిగా అనిపిస్తుంది అనమాట. అయితే పూర్వంలో ఈ కాఫీనే బెల్లం వేసి చేసుకునేవాళ్ళు. ఇంకా నేను ఈ నడుమ అంటే అమ్మకి కొంచెం బాగుండట్లేదని చెప్పేసి ఫిల్టర్ కాఫీ కూడా వేస్తున్నాను. కొంతమంది బ్రూ తాగట్లేదండి, అది గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి వద్దంటున్నారని చెప్పేసి ఫిల్టర్ కాఫీ చేసేసుకుంటున్నాను. అయితే ఇంకా ఇప్పుడు మా నాన్న వచ్చాడనమాట. సరే కొంచెమైనా దిగి ఉంటుంది కదా కిందికి అని చెప్పేసి డికాషను ఇలాగ పోసేసి కాఫీ చేస్తూ ఉన్నాను. మెయిన్గా ఏంటంటే ఈ ఫిల్టర్ కాఫీలో చాలామంది చక్కెర ఎక్కువ వేసుకుంటుంటారు, కానీ కొంచెం చక్కెర వేసుకొని ఇలాగా డికాషన్ వేసుకొని తిరగొట్టుకొని తాగితే చాలా బాగుంటుందండి. అయితే నాన్న ఇంత ముందుకు వచ్చినది కూడా ఒక వీడియోలో షేర్ చేశాను అనమాట. అమ్మకు ఫేస్ మేకర్ పెట్టియాలని చెప్పేసి ఆపరేషన్ చేయాలి. ఇది 3వసారి అండి. మామూలుగా అయితే హైదరాబాద్లో స్టార్ హాస్పిటల్లో చేయించుకోయింది, అక్కడ చేశారు. ఇంకా ప్రతి 6 నెలలకు వెళ్ళాలంటే అమ్మకు కష్టమైందని చెప్పేసి ఇక్కడే ఉదయానంద హాస్పిటల్ నుంచి చూడండి డాక్టర్ రామేశ్వర్ రెడ్డి సార్ వాళ్ళు ఇక్కడే చేపిస్తామమ్మ మమ్మీకి అని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు. అయితే అమ్మ కూడా 6 నెలలకు ఒకసారి తిరిగి చూడని తొలికి హైదరాబాద్కి వెళ్ళాలంటే కష్టం లేమ్మా, నేను ఇక్కడే చేయించుకుంటానని చెప్పేసి అమ్మ సమ్మతంగానే ఇక్కడ చేయిస్తున్నామండి. అయితే మా ఫ్రెండ్ అండి గోవిందపల్లె సుభాష్ని గారు నాకు కనకాంబరాలు పంపించారు. ఆమె ఓపికకు జోహార్లు అని చెప్పొచ్చండి. ఎంత నీట్గా కనకాంబరాలు అయితే అసలు అంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సరే అంత ప్రేమగా పంపించినప్పుడు మనం కట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇలాగా కట్టేశాను. ఎలా కట్టానండి, మంచిగా కట్టానా? ఇంకా ఇవి బాగా నానిపోయినాయి కదా, సో వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి అయితేనేమి, అల్లము, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ గాజు బౌళ్ళల్లో ఒక వీడియోలో షేర్ చేశాను చూడండి. నెస్ట్ ఏషియా నుంచి తెప్పించుకున్నాను అని. నిజంగానే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి.
అందులో చాలామంది కామెంట్స్ మీకు ఉచితంగా వస్తాయిలేండి మస్తుగా చూపిస్తారని అంటున్నారు. మేము కూడా కొంచెం అమౌంట్ పే చేస్తామండి. సో వాళ్ళు కొన్ని ఇస్తారు, మేము పెట్టుబడి పెడతామన్నమాట. అయితే ఈ ప్రోడక్ట్ బాగుందని చెప్పేసి నేను ప్రమోషన్ చేశాను తప్ప ఏదో అనవసరంగా అయితే నేను చెయ్యనండి. ఇంకా ఆ తర్వాత చాలామంది మీరు ఏ మిక్సీ వాడతారు, చాలా బాగుందండి, హ్యాండిల్ స్టీల్ వచ్చినాయి అని అంటూ ఉన్నారు. ఇది అగార వాళ్ళదండి మిక్సీ, రఫ్ అండ్ టఫ్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఈ జార్ అయితే ఎంత పెద్దగా ఉందంటే ఒక్క టిప్పుకు సరిపోతుంది అనమాట. ఇంకా ఇందులో ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి పెసలు, జొన్నలు, వాటితో పాటుగా పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, ఉప్పు వేసేసి ఇలాగ మిక్సీ పడుతూ ఉన్నాను. వీటిలో ఎక్కువ శాతం నీళ్లు పడతాయండి, ఎందుకంటే పెసలు, జొన్నలు ఆడించడం వల్ల నీళ్ళు ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి ఒక 2 పెద్ద గ్లాసుల నీళ్ళు అయితే పోసేసాను. అందులో ఈ మిక్సీ గిన్నెకు ఈ విధంగా మూత క్లిప్పుల టైప్ ఉంది కాబట్టి అలాగ బిగిచ్చేసి అక్కడ మిక్సీ పడుతూ ఉన్నాను. మధ్యలో ఇలాగ నీళ్ళు తాగుతూ ఉన్నాను. అంటే మా వారికి క్యారియర్ కట్టాలి కదండి, రసంలోకి కావాలి, పప్పులోకి కావాలి, చట్నీలోకి కావాలి అని చెప్పేసి ఒకటేసారి కొత్తిమీరని ఇలాగ కట్ చేసి నీట్గా ఒక రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్లో వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇలాగ మిక్సీ పట్టుకున్నానండి. చూసారా, ఇట్లాగ మెత్తగా పట్టుకున్నామనుకో ఎంత పల్చగా కావాలి అనుకుంటే అంత పల్చగా దోశలు వస్తాయి, కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మామూలుగా పెరుగు కుండలోనే వేసుకుంటున్నానండి. మజ్జిగ నీళ్ళు తాగినా కమ్మగా ఉంటాయి కదా, కాసింత మీగడ వేసేసి అని చెప్పేసి ఇలాగా పేరు పెట్టడానికి అని చెప్పి కుండలో పోసేసాను. అయితే అత్తయ్య మన చెట్టుకు 3 కాయలు కాసాయి అని తీసుకొని వచ్చిందండి. మామూలుగా ఇంతకుముందు కాయలు తెంపామన్నమాట ఉగాదప్పుడు. చట్నీ మామూలుగా చిన్న ముక్కల పచ్చడి అని పెట్టానమాట. ఆ వీడియో కూడా షేర్ చేశాను, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా ఇప్పుడు మాత్రం మిక్సీ పట్టేశాను, ఒక బౌల్లో వేసేసాను. ఇలాగ బాగా కలిపి ఆ గరిటెను మాత్రం వెంబడే తీసేస్తానండి. ఇట్లనే అనమాట, పాల మీద మీగడ తీయడానికి ఒక గరిట, ఇలాగ కలబెట్టి ఒక గరిట, ఇట్లాగనే అంట్లన్నీ ఎక్కువ వేసుకుంటానండి. మాటి మాటికి తుడుచుకుంటే ఇలా ఉంటానని అత్తయ్య వచ్చి నీ పని తెగనే తెగదని చెప్పి అలాగా అంటూ ఉంటుంది. ఎలాగైతేనేమి నేను టయానికి చేస్తాను కదా అని నేను అంటూ ఉంటాను. సో ఇంకా ఆ తర్వాత మా వారికి క్యారియర్ కట్టాలి కదండి అని చెప్పేసి పప్పు ఇలాగ కుండలో రోజు ఎప్పుడైనా కూడా గ్యాస్ ఎంత రేటు ఉన్నా కూడా కుండలో అయితే చేస్తానండి. ఎందుకంటే ఈ ఎండాకాలం మనం తినేదే చిగురు పప్పు, మామిడికాయ పప్పు ఇవన్నీ చేసుకుంటాము. మా ఇంట్లో అందులో పప్పు లేని ముద్ద ఎత్తారు కాబట్టి కొంచెం కమ్మగా చేసుకుంటే 4 ముద్దలు ఎక్కువ తింటాం కదా అని నా ఆలోచన అండి. ఇంకా ఆ తర్వాత పప్పుకైతే పెట్టేశాను. ఆ తర్వాత బియ్యం కడిగానండి. ఈ నడుమ బియ్యం కడిగిన నీళ్ళతో మొహం కడుక్కుంటే ఫేస్ కూడా ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి ఇలాగ కడుక్కుంటూ ఉన్నాను. ఆల్రెడీ ఈ బియ్యం కడిగిన నీళ్ళతో కూడా మనము తలకి స్ప్రే చేసుకుంటే కూడా తలస్నానానికి ముందు కుదుళ్ళు గట్టి పడతాయండి, చాలా మంచిదన్నమాట. ఇంకా ఆ తర్వాత వీటిలోకి మామిడికాయ కడిగేస్తూ ఉన్నాను, ఆనియన్స్ ఇలాగా కడుగుతూ ఉన్నాను. కుండలో లేట్ అని అనుకుంటారు కానీ చాలా ఫాస్ట్గానే అవుతుందండి. కుండ హీట్ ఎక్కడమే పని, ఆ తర్వాత రన్నింగ్లో ఉంటుంది, ఎలాగ అయినా కూడా మాడిపోదు. చాలా బాగుంటుందండి పప్పు కానీ అన్నం కానీ. కందిపప్పు కడిగినటువంటి నీళ్ళు, బియ్యం కడిగినటువంటి నీళ్ళు తీసుకొని పోదామని బయటికి వచ్చాను. మామిడికాయ పప్పులో కొయ్యటాకి వేస్తే బాగుంటుంది అత్త? బాగుంటుంది. ఎంత కొంచెం వేయాలా ఒక పిరికెడు? ఇంకా చింతపండు లే కదా. ఇంకా ఇప్పుడైతే చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నాను. అసలు రోజు సాయంత్రమే మా మున్ని చెట్లకంతా నీళ్లు పడుతూ ఉంటుందండి. నేను మాత్రం బియ్యం కడిగిన నీళ్లు ఇట్లాంటివన్నీ తెచ్చి పోస్తూ ఉంటాను. అసలు పువ్వులు అనేది రావట్లేదండి. జాజులు మాత్రం ఒక 4-5 వస్తున్నాయి, అవి కూడా ఒక మంచి స్మెల్ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత మనం వంటగదిలో ఈజీగా పనులు ఎలా చేసుకోవాలి అని చెప్పాను కదండి. ఈ ఫ్యాన్ వచ్చేసి మా అక్క కూతురు పెళ్ళప్పుడు తలా ఒకటి కొనుక్కున్నారండి పిల్లలు. అయితే నేను మొన్న ఇల్లు సర్దేటప్పుడు ఇవి బయటపడ్డాయి అనమాట. ఇప్పుడు రీల్స్లలో కూడా చాలామంది నెక్ ఫ్యాన్ అని, హ్యాండిల్ ఫ్యాన్ అని ఇట్లాగా చూపిస్తూ ఉన్నారు కదా. సరే మనకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి తీసేసి ఛార్జింగ్ పెట్టి ఇలాగ యూజ్ చేస్తూ ఉన్నాను. కానీ ఇది రేట్ అయితే నాకు తెలియదండి. దాని మీద మాత్రము ఏదో 1500 ఏమో అట్లాగా ఉండింది. కాబట్టి మనము ఈ రేటుకు పై ఫ్యాన్ వస్తుంది కదా అని అట్లా అనుకుంటాము. పై ఫ్యాన్ వేస్తే మాత్రము స్టవ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలాగ పెట్టి మనం వంట చేసుకుంటే చాలా మేలండి. ఇంకా ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయింది. అందులోకి ఒక మామిడికాయ కట్ చేసి వేసేసాను, ఒక ఆనియన్ కట్ చేసి వేసేసాను. అవి కొంచెం ఉడుకుబట్టిన తర్వాత ఇలాగ పెరిగడంత ఆకుకూర కూడా వేసాను. ఇంకా మూత పెట్టేశానండి. ఇప్పుడు దోశలోకి చట్నీకి వచ్చేసి ఈ విధంగా పల్లీలు, పచ్చి కొబ్బరి, వాటితో పాటుగా పచ్చిమిర్చి, అల్లము, అలాగే కొంచెం జీలకర్ర, 2 దబ్బల చింతపండు, వాటితో పాటుగా 2 ఎల్లిపాయలు వేసామనుకో టేస్ట్ సూపర్గా ఉంటుందండి. పొంగలిలోకైనా దోశలోకైనా మనకు చట్నీ కొంచెం కారంగా ఉంటే కొంచెం ఎక్కువగా తింటాం అన్నమాట.
ఇంకా ఇప్పుడు ఇందులోకి కారము, మనం ఎప్పుడైనా కూడా మామిడికాయ పప్పుకు కానీ అలాగే చింతాకు పప్పుకు కానీ కారం ఎక్కువ వేసుకోకూడదండి, టేస్ట్ ఉండదన్నమాట. సో కాబట్టి నేనైతే ఒక 2 స్పూన్ల కారము, ఎండు మెంతాకు, జీలకర్ర ఇలాగ వేసేసి మూత పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే అత్తయ్య వచ్చారనమాట. "ఏం టిఫిన్ చేస్తున్నావు ఏంటి?" అలాగే ఎప్పుడు వాకిళ్ళు తెరవటం వల్ల ఏంటంటే, మొన్న ఇన్విజిబుల్ గ్రిల్ వేశాను చూడండి, అందులో నుంచి మాత్రము ఏవి కాకులు కానీ పిల్లులు కానీ రావట్లేదు. వెనక వైపు బాల్కనీ నుంచి పిల్లొస్తుందనమాట. కొంచెం అలవాటయిందండి, పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. అత్తయ్యకేమో "ముందు వాకిలు వేసి రండి అత్తయ్య" అని అంటూ ఉన్నాను. "సరేలే మీ నాన్న ఎక్కడికి పోయారు కనిపియట్లేదు" అని అంటూ ఉంది. "లేదు నాన్న బనియాన్పల్లికి వెళ్తానన్నారు, అయితే టిఫిన్ చేసి పోవచ్చు కదా" అని అంటూ ఉందండి. చేయమని చెప్పానండి, కానీ నాన్న లేట్ అయితాదిలే, చల్లపొద్దున ఏదైనా ప్రయాణం ఉదయాన్నే పోతే మేలు కదా అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా అత్తయ్య మాత్రం నిజంగా ఏదైనా కూడా వాళ్ళ చుట్టాలు, మన చుట్టాలు అనేది లేదండి. హ్యాపీగా, సంతోషంగా, సరిసమానంగా చూసుకుంటారనమాట. సో, ఇలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు చట్నీలోకి మాత్రం ఉప్పు వేసేసి ఇలాగ మిక్సీ పట్టుకొనొచ్చాను. ఇంకా ఇందులోకి పోపులో మాత్రం ఎక్కువ శాతం మినపప్పు, ఒట్టిమిరపకాయలు వేసుకుంటే, ఆ ఒట్టిమిరపకాయలలో ఉన్నటువంటి నూనె మనం ఇట్లాగా పిండుకుంటే చాలా బావుంటదనమాట టేస్టు. ఇంకా మా వారొచ్చి "పప్పయిందా? దోస ఎప్పుడు వేస్తున్నావు?" ఇట్లాగా అంటూ ఉన్నారు. సో, ఈ నడుమ ఈ క్యారియర్ కట్టడం పెద్ద బాధ అయిపోయిందండి. మామూలుగా అయితే కొంచెం ఎండబడిన తర్వాత అంతా చేసుకునేదాన్ని. ఈ నడుమ ఏంటంటే ఉదయం లేచినా నుంచి పరిగెత్తాల్సిందొచ్చిందనమాట. సో, అప్పట్లో పిల్లలకి క్యారియర్ ఎలా కట్టేదాన్నో ఇప్పుడు గూడా 12 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుందండి. అంతా హడావిడిగా ఉంటుందనమాట. ఇంకా ఇప్పుడు చట్నీలోకి పోపు ఇలాగా చేసుకొని లాస్ట్‌లో కొంచెం ఇంగువ వేసేసి ఈ విధంగా పోపు వేసేసాను. చట్నీ అయితే చాలా బావుంటదండి, అందరికీ తెలుసు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత పప్పు బాగా ఉడికిపోయిందండి. మనము ఎప్పుడైనా గూడా పప్పు కుండను అలాగ తీసి వెనిపామనుకో పగిలిపోతదనమాట. కొంచెం చల్లారిన తర్వాత ఇది కిందికి దించినాక గూడా ఉడుకుతూనే ఉంటదండి. కొంచెం చల్లారిన తర్వాత పప్పులో ఇలాగ ఉప్పు వేసేసి ఎనుపుకుంటే టేస్ట్ చాలా బావుంటదండి. మంది "మీరు కుండలు ఎలా క్లీన్ చేస్తూ ఉన్నారక్క" అని అంటూ ఉంటారు. సో, నేను అప్పుడప్పుడు శనగపిండి గానీ ఇలాగ వేసి క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా మనం దోస వేసుకోవాలి అంటే ఫస్టు దోస పెన్నంని సీజనింగ్ చేయాలి గదా! అలాగా స్టవ్ మీద పెన్నం పెట్టేశాను. కాఫీ తాగలేదండి, బాగా ఆకలవుతుందనమాట. ఒక సైడు పోపుకి ఆయిల్ వేసేశాను, కాఫీ కలుపుకున్నాను, ఒక్క చుక్క తాగి మళ్ళా పక్కకు పెట్టేశాము. ఆడవాళ్ళం అందరం ఇంతే కదండీ! మన వరకు వచ్చేసరికి ఏ జాగ్రత్తలు పాటించం కదా! అయితే మా వారేంటంటే పప్పు ఎనిపేటప్పుడు ఇలాగ పప్పు వేయించుకుంటారు. ఆ పప్పులో ఒట్టి రొట్టెలు కలుపుకొని తిన్నా గూడా కమ్మగా ఉంటదండి. సో, ఇలాంటి అలవాటు ఎంతమందికుందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే పోపు బాగా వేగిపోయింది. పప్పులో వేసేసాను. మూత పెట్టి ఇలాగ కొంచెం గిన్నె వేడి చేసేసి పప్పు తీసామనుకో అసలు 2 రోజులైనా పప్పు చెక్కు చెదరదండి. ఇంకా ఇప్పుడు పిండి చూసారా? ఈ విధంగా నేను మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేశాను. దాంట్లో కొంచెం తక్కువైందని జెప్పేసి మళ్ళీ కాస్త ఉప్పు వేసేసి ఇలాగ దోస వేసిస్తూ ఉన్నాను. ఫస్ట్ దోస మనకు సరిగ్గా రాదండి. పెసరట్టు వేసినా, జొన్న దోసలు వేసినా, మినప్పిండి దోసలు వేసినా ఏదైనా కూడా ఫస్ట్ దోస పెద్దగా రాదు. తర్వాత దోసలు రాంగా బాగా వస్తాయన్నమాట. అయితే మా వారు ఇట్లా ఇరిగిపోయినటువన్నీ అట్లాగా పట్టించుకోరండి. "ఇది వెయ్యి, ఇది బాగా కాలింది, చాలా బావుందని" చెప్పేసి వేయించుకున్నారు. ఇంకొక దోస గూడా వేసి ఇస్తూ ఉన్నానండి. చాలా కమ్మగా, చాలా త్వరగా గూడా అవుతాయండి. మామూలుగా ఇన్‌స్టంట్ దోసలంటే ఇవి 2 దోసలైతే ఇన్‌స్టంట్ దోస ఒక్కటే అనమాట. ఇంకా మా వారికి వేసి ఇచ్చిన తర్వాత ఇలాగ కూర్చొని కాసేపు కాఫీ తాగుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను. మీరు కూడా అంతే కదండీ! ఎంత ఎండాకాలమైనా మనము కాఫీ అన్నా కంపల్సరీ తాగాలి, టీ అన్నా తాగాలి గదండీ! అది తాగుతేనే మన మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. ఎంత చెమటలు వచ్చినా తుడుచుకుంటాం కదా! ఈ అలవాటు అందరికి ఉంది గదండీ! ఇంక ఇప్పుడు క్యారియర్ కట్టేసి మా వారికి ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత అత్తయ్యను, అమ్మను పిలిచాననమాట. సరే ఇంకా వాళ్ళకి కూడా దోసలు, అత్తయ్య ఏంటంటే పూర్తి క్రిస్పీగా ఉండకూడదంటదండి, కొంచెం మెత్తగా ఉండాలంటది. సరే అని చెప్పేసి అమ్మకు ఒక దోస వేసిచ్చాను. అమ్మకి దోసలు గానీ పెద్దగా అంటే ఇడ్లీలు గానీ ఇష్టపడదండి. ఉదయం పూట మా సైడ్ ఎక్కువగా ఒట్టి రొట్టెలు కాకుండా అన్నమే ఇష్టపడతామండి. ఈ నడుమ ఏంటంటే ఈ రోగాల వల్ల కంపల్సరీ చపాతీలు, జొన్న రొట్టెలు తినాల్సి వస్తుందనమాట. ఇంకా అమ్మకు వేశాను. అలాగే అత్తయ్యని పిలుస్తూ ఉంది. "అమ్మ రా వదిన తిందాం రా" అంటే, "లేదులే సాలమ్మ, నేను 2 సార్లు కాఫీ తాగాను, నువ్వు తిను" అని చెప్తూ ఉంది. సో, అమ్మని కూడా చాలా బాగా చూసుకుంటారండి అత్తయ్య. ఇంకా ఇప్పుడు చట్నీ వేసేసుకొని కంపల్సరీగా నెయ్యి వేసుకుంటారండి అత్తయ్య, ఉప్మాలోకి గానీ, చట్నీలోకి గానీ. ఇంకా ఇప్పుడు నేను కూడా దోస వేసుకొనొచ్చాను. ఇంకా ఆ తర్వాత నీళ్లు చూడండి, కుండలో నీళ్లు పోసాం గదా! అసలు క్షణాలలో అయిపోతున్నాయండి. అంత దప్పికైతున్నాయనమాట. సరే ఇంకా ఫిల్టర్ నీళ్లు అత్తయ్యకి పెట్టేశాను.
ఇంకా ఆ తర్వాత అత్తయ్యని అడుగుతూ ఉన్నాను. బాగుంది అత్త దోశ? బాగున్నాయి బాగాలేదు. ఏం దోశ కనుక్కో. జొన్నలు వేసినాం. జొన్నలు స్పెషల్. మా అమ్మ చెప్పిందా? ఇప్పుడు చెప్పింది. బాగుందమ్మా. ఇంకా ఆ తర్వాత అత్తయ్య వాళ్ళ చెల్లెలు, మా బాలమ్మత్త వాళ్ళ కోడళ్ళు, అలాగే ఆడపడుచు కొడుకు వచ్చారనమాట అమ్మని చూడ్డానికి. అయితే కొంచెం సేపు మాట్లాడినా కూడా తోడి కోడళ్ళు ఎంత హ్యాపీగా నవ్వుపిస్తారంటే అది ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను ఎప్పుడైనా కూడా అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటాను. మొన్న పూజ కూడా జరిగిందండి, బాబా పూజ. ఆ వీడియో కూడా నేను ఇంకా షేర్ చేయలేదన్నమాట. సో ఇక్కడ అద్వైతంలో తీసుకున్నారు మాకు నంద్యాలలో అనమాట. అక్కడ ఇల్లులు కూడా చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా ఉందక్క మాకు అని చెప్తూ ఉన్నారు. అయితే నేనేమంటున్నాను, మేము ఈ గోలలో ఉన్నాము, ఈ గోలకు అలవాటు పడ్డాము, మీరు ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉన్నారని చెప్పేసి అలాగా అంటూ ఉన్నాను. ఇంకా అలాగే పసుపు కుంకుమ మా చెల్లెళ్ళకి ఇచ్చిన తర్వాత నేను ఇలాగ పూజ చేసుకున్నాను. అప్పటికి 10:30 అయిందనమాట. సో బాగా విపరీతంగా వేడి ఉండటం వల్ల ఫ్యాన్ పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను. శనివారము స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అందరికీ ఆరోగ్యం బాగుండాలి తండ్రి, అందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి అలాగ మొక్కున్నాను. ఇంకా ఆ తర్వాత మా మేనత్త కూతురు వచ్చిందండి. ఆవాలు జీలకర్ర తీసుకొయినదంట. అయితే అవి చేసుకోవటం నాకు రాదు, మా జేజీతో చేయించుకుంటానని చెప్పేసి ఇక్కడికి వచ్చిందనమాట. సో సరే అత్తయ్య అన్నీ చేసి ఇచ్చారు. అయితే మా వదినను టిఫిన్ చేద్దాంరా వదిన అని పిలుస్తూ ఉన్నాను. నాకొద్దు తల్లి, నేను కూడా మిల్లెట్ దోశనే వేశాను, చక్కగా తినేసి వచ్చానని చెప్తూ ఉంది. సరే రాబ్బా ఒక్కటన్నా వేస్తారా అని చెప్పేసి, ఇంకా అందులో నేను కూడా టిఫిన్ తినలేదండి అని చెప్పేసి వంటగదిలోకి అయితే వచ్చాను. ఇంకా వాటిలోకి క్యారెట్, కొంచెం అల్లం తురుము మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేసాం కదా. సో అలా కాకుండా కొంచెం పచ్చిమిర్చి, వాటితో పాటుగా ఆనియన్స్, కొంచెం కొత్తిమీర ఇలాగ అన్నీ కట్ చేశాను అనమాట. ఇంకా దోశ వేసేసిన తర్వాత ఇలాగ ఆయిల్ స్ప్రే చేశాను అనమాట. మా చిన్నమ్మాయి మాత్రం ఈ పద్ధతి భలే పెట్టిందండి. నిజంగా ఆయిల్ చాలా తక్కువ వేస్తూ ఉన్నాను. ఇంకా ఈ కట్ చేసినటువన్నీ కూరగాయలన్నీ ఇలాగ వేసేసి చక్కగా కొంచెం కొత్తిమీర వేసేసాను. అసలు దోశ సూపర్ అండి, ఎంత బాగుందంటే నిజంగా ఈరోజు మా ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు, చాలా బాగుంది చాలా బాగుందని అన్నారు. సో నేను కూడా వేసేసుకున్నాను. ఇంకా మా వదినకు మాత్రం ఒక్కటే వేసానండి, వద్దనిందనమాట. అయితే చాలా క్రిస్పీగా అనమాట, పిల్లలు కూడా ఇష్టపడతారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు చాలా మేలు, జొన్న రొట్టెలు రాని వాళ్ళకు కూడా ఇది మేలండి. ఎందుకంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే టక్కున ఇన్స్టెంట్ లెక్క అలాగ మిక్సీ పట్టి వేసేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా బాగున్నాయి అన్నమాట ఈరోజు వంటలు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.